నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఏపీలో పీఆర్సీ చిచ్చు కొత్త రూపంలో రాజుకుంటోందా? ప్రభుత్వ ఉద్యోగుల్లోని అసంతృప్తి చల్లారినట్టేనా? ఉపాధ్యాయుల నిరసనల పరంపర దేనికి సంకేతం? ఏపీలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో అసంతృప్తి జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. పీఆర్సీ సాధన సమితి సమ్మె విరమించినప్పటికీ ఉపాధ్యాయులు మాత్రం ఆందోళనల్ని కొనసాగిస్తున్నారు. నల్ల బ్యాడ్జీలను ధరించి పిల్లలకి పాఠాలు చెబుతున్నారు. ఉపాధ్యాయుల ఆందోళనపై ప్రభుత్వం కూడా ఆరా తీస్తోంది. ఇప్పటికే జేఏసీ నేతలు సమ్మె విరమించిన నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాలు కూడా ఆందోళన బాట విరమించాలని ప్రభుత్వం కోరుతోంది. అయితే ప్రభుత్వం నిర్ణయాల వల్ల ఉపాధ్యాయులే ఎక్కువ నష్టపోయే పరిస్థితి ఉందనేది వారి వాదన. ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఈ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. కొత్త పీఆర్సీ వల్ల జరిగే ఈ నష్టాన్ని భర్తీ చేయాలంటే హెచ్ఆర్ఏ కనీస స్లాబ్ 12% పైగా ఉండేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ, విశాఖ వంటి నగరాల్లో ఉపాధ్యాయులకి ఎక్కువ నష్టం జరుగుతోందనేది వారి వాదన. 27% ఫిట్మెంట్, సిపిఎస్ రద్దుపైన స్పష్టమైన హామీ ఇవ్వాలని, అప్పటి వరకు నల్ల బ్యాడ్జీలతోనే విధులకు హాజరు కావాలని భావిస్తున్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వనున్నారు. మరోవైపు ఉపాధ్యాయ సంఘాల తీరుని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తప్పుపట్టారు. విపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. టీడీపీ, వామపక్షాలపై మండిపడ్డారు. ఉద్యోగులతో ప్రభుత్వం ఆధిపత్య ధోరణిలో వ్యవహరిస్తోందనడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపైన కూడా తీవ్ర అభ్యంతరం తెలియజేశారు. ప్రజల్ని పక్కదారి పట్టించే రాజకీయాలు మానుకోవాలంటూ సజ్జల సలహా ఇచ్చారు. ఈ అంశంపైనే వాళ్ళ ప్రైమ్ డిబేట్ చూద్దాం. ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ నాయకులు శ్రీనివాసరెడ్డి గారు, అలానే జనసేన పార్టీ నాయకులు శాంతిప్రసాద్ గారు, మరికొంతమంది రాజకీయ నాయకులు, విశ్లేషకులు కూడా మనతో లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడదాం. శ్రీనివాసరెడ్డి గారు, ఉపాధ్యాయ సంఘాలు చాలా కాలం పాటు మీరు కూడా అదే వృత్తిలో ఉన్నారు. ఉపాధ్యాయ సంఘాలు ఒకవైపు నుంచి ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. ప్రతి చోట కూడా స్కూళ్ల దగ్గర నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని పాఠాలు చెబుతున్నటువంటి ఉపాధ్యాయులు ఈరోజు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఒకవైపు నుంచి సమస్య చల్లారిపోయింది అంటారు, మరోవైపు నుంచి కొత్త రూపంలో సమస్య తెరపైకి వస్తుంది అనేటువంటి వాదన జరుగుతుంది. మీరేమంటారు? కేశవ్ గారు, మీకు 99 వీక్షకులకు, అదేవిధంగా పెద్దలు శాంతిప్రసాద్ గారికి, డిబేట్ లో పాల్గొంటున్నటువంటి మిగిలిన వారికి అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. మనం ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కాసు బ్రహ్మానంద రెడ్డి గారి టైంలో 18 రోజులు సమ్మె జరిగిందండి. అట్లాగే ఎన్టీ రామారావు గారి హయాంలో 53 రోజులు సమ్మె జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కేసీఆర్ గారి సమయంలో కూడా ఆర్టీసీ వారు సమ్మెలు చేయడం జరిగింది. చంద్రబాబు హయాంలో 18 రోజులు, కేసీఆర్ హయాంలో 53 రోజుల పాటు సమ్మెలు చేయడం జరిగింది. వాళ్ళు ఏమి చేసిన, ఎంత సమ్మెలు చేసినా, ఏమి చేసినా వాళ్ళు సాధించింది శూన్యం. ఎవరైతే మా ఉపాధ్యాయ సోదరుల్ని ఈ సమ్మె సందర్భంగా, సమ్మె నోటీస్ సందర్భంగా రెచ్చగొడుతూ వాళ్ళకు అనేకమైనటువంటి ఒత్తాసు పలుకుతూ వాళ్ళని టీవీ డిబేట్లలో కూర్చోబెట్టి వాళ్ళ చేత ప్రభుత్వాన్ని తిట్టిస్తూ చేశారో, వాళ్ళు ఈ రోజున ప్రభుత్వంతో సయోధ్య కుదిరింది. మరి ప్రభుత్వం, ఉద్యోగస్తులు ఒక్కటే, ముఖ్యమంత్రి గారితో ముఖ్యమంత్రి గారి ప్రకారం నిర్ణయాన్ని, ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ముందుకు వెళుతున్నారనేటటువంటి అంశాన్ని జీర్ణించుకోలేక చేస్తుందే తప్ప, ఉపాధ్యాయ సోదరులకు ఒక సాటి ఉపాధ్యాయుడిగా నాదొక విన్నపం అండి. ఏమిటంటే, ఉపాధ్యాయులకి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకైతే ఒక నింద ఉంది వాళ్ళ మీద. అడుక్కు తినే వాళ్ళ దగ్గర కూడా అడుక్కు తినేవాడు ప్రభుత్వ ఉద్యోగాన్ని. అటువంటి నిందలు వీళ్ళ మీద లేవు. గౌరవనీయమైనటువంటి వృత్తిలో ఉన్నారు ఉపాధ్యాయులు. ఈ గౌరవనీయమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు మరి ఆదర్శవంతంగా ఉండాలి. కేవలం ఆర్థిక అంశాలనే వాళ్ళు ప్రస్తావించడం సరైనటువంటి విషయం కాదు. బండి శ్రీనివాసరావు గారు చెప్పినట్లుగా బర్రెని పాలున్న వరకు పిండితే పాలు వస్తాయండి, ఇంకా పిండితే రక్తం వస్తుంది. ప్రభుత్వం ఎంతవరకు చేయాలో, ఎంతవరకు వెసులుబాటు ఉందో అంతవరకు ఇవ్వవలసిన వరకు ఇచ్చిన తర్వాత
అన్నిటికీ కూడా అంగీకరించి ఫిట్మెంట్ 1% కూడా పెంచలేమని ప్రభుత్వం చెప్పింది. దానికి అంగీకరించారు. ఏదైతే ఈ ఉద్యోగ సంఘాల నేతలు ఉన్నారో ఈ నేతలు ఈ రోజు పుట్టుకొచ్చిన వాళ్ళు కాదు కదండి. ఒకటి శ్రీనివాస్ రెడ్డి గారు ఒక ప్రశ్న, అంటే ఉద్యోగ సంఘాల వైపు నుంచి సమస్య కొంతవరకు చల్లారినట్టుగానే కనిపిస్తుంది, కానీ ఉపాధ్యాయులు చెబుతున్నటువంటి మాటలకి సమాధానం ఏంటి? ఉపాధ్యాయులు చేసేటువంటి ఆందోళనకి ప్రభుత్వం దగ్గర ప్రత్యేకంగా చూసే అవకాశం ఉందా, లేదు అంతా ఒకటే ఇదే ఫైనల్ అని చెప్పేటువంటి పరిస్థితి ఉందా? సార్, ఉద్యోగస్తులందరిలో కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉపాధ్యాయుల మీద సరైనటువంటి గౌరవం ఉందండి. నేను రాజకీయాల్లో ఉన్నాను సార్. సాటి ఉపాధ్యాయుడిగా మా పార్టీలో ఏ సమావేశం జరిగినా మా పార్టీ అధ్యక్షుల వారు ఏంటంటే ఆయా స్థానాల్లో ఉన్నటువంటి అధ్యక్షుల వారు నాకు మైక్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆ విధమైనటువంటి గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉద్యోగస్తుల ఉపాధ్యాయులపై ఉందండి. ఈ ఉపాధ్యాయులు సూటిగా నేను ఒకటి ప్రశ్నిస్తున్నా, ఎందుకంటే సాటి ఉపాధ్యాయుడిగా ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసేటటువంటి కార్పొరేట్ పాఠశాలల్లోనేమో ర్యాంకుల పంట పండుతోందండి. ప్రభుత్వ పాఠశాలలో పాస్ అవ్వాలంటేనే తంట, అక్కడేమో పంట పాసికే ఇక్కడ తంట. మరి ప్రభుత్వం నాడు నేడు పథకం గుండా సుందరంగా పాఠశాలను తీర్చిదిద్ది ఆ పాఠశాలల్ని విద్య బోధిద్దాము, విద్యలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొద్దాము, రాష్ట్రాన్ని ప్రగతి పదం వైపు నడిపిద్దాము అని ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే కేవలం ఆర్థిక అంశాలే కాకుండా సామాజిక బాధ్యతను వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఉపాధ్యాయుల్ని మీ ద్వారా నేను ప్రశ్నిస్తున్నా. ప్రజల్లో ఉన్నటువంటి చెడు అభిప్రాయము చెడగొట్టుకోవాల్సినటువంటి బాధ్యత సాటి ఉపాధ్యాయులుగా మన మీద ఉందా లేదా? ప్రభుత్వ పాఠశాలలు కూడా మనకన్నా కూడా వాళ్ళు ఏమైనా ప్రైవేట్ స్కూల్, మన దగ్గర నిష్ణాతులమైనటువంటి ట్రైనింగ్ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అండి. మనం మంచి ట్రైనింగ్ ఉంది, అర్హతలు ఉన్నాయి, ఏమీ లేకుండా వాళ్ళు చదివిస్తూ ఉంటే అక్కడ ర్యాంకులు రావటం ఏంటి, ఇక్కడ పాస్ అవటానికి అవి ఇబ్బందులు పడటం ఏంటి? విద్యాపరమైనటువంటి అభివృద్ధి కోసం మనం చేసే ప్రయత్నం గురించి ఆలోచించాలి. అదే ఆలోచించకుండా ఇప్పుడు మన సుస్థిరాభివృద్ధిలో 4వ స్థానంలో ఉంటే విద్యాపరంగా ఆంధ్రప్రదేశ్ 29వ స్థానంలో ఉంది. ఉపాధ్యాయుల్లో భాగమైనట్టు ఉపాధ్యాయుల బాధ్యతలు గుర్తు పెట్టుకోండి ముందు, దాని గురించి ఆలోచించండి. సమాజం ఒక నిమిషం ప్రసాద్ గారు అనలిస్ట్ మనతో లైవ్ లో జాయిన్ అయ్యారు. అంటే శాంతి ప్రసాద్ గారు, మీరు ఎంతవరకు అంగీకరిస్తారు శ్రీనివాస్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్? రిజల్ట్ విషయంలో ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు, జీతం విషయంలో, హక్కుల విషయంలో ఉపాధ్యాయులు ప్రశ్నించిన సమయంలో, రిజల్ట్ విషయంలో శ్రీనివాస్ రెడ్డి గారు ఆసక్తికరమైన అంశాలు తెరపైకి తీసుకొచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల మీద కూడా హార్డ్ కామెంట్స్ చేశారు. మీరు ఏ విధంగా చూస్తారు దీన్ని? కేశవ్ గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు శ్రీనివాసరావు గారు, శ్రీనివాస్ రెడ్డి గారికి సోదరుడు ప్రసాద్ గారికి చూస్తున్న విషయం అందరికీ నమస్కారం. ఇవాళ శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన మాజీ ఉపాధ్యాయులు, అంటే లెక్చర్గా చేసేవారు, రిటైర్ అయినా ఏదైనా గౌరవనీయమైన ఆ వృత్తి నుంచి వచ్చిన వారు కాబట్టి ఆయన ఉంచడం అనేది సబబు. ఆయన చెప్పిన విషయాల్లో కొద్దిగా నేను విభేదిస్తాను, కొన్ని విషయాలు అంగీకరించినప్పటికీ. అదేంటంటే టీచర్లు అంటే ఉపాధ్యాయులు చిన్నప్పుడు మేము పంతులు అనేవాళ్ళం. అంటే పంతులు అంటే కులంతో కాదండి, పాఠాలు చెప్పేవాళ్ళని పంతులు అనేవాళ్ళం మా చిన్నప్పటి నుంచి కూడా. మీ పంతులు గారు లెక్కల పంతులు గారు, సైన్స్ పంతులు గారు అంటూ అమోఘమైన వ్యక్తులండి. గుర్తుపెట్టుకునే ఒక విషయం, మున్సిపల్ స్కూళ్ళలో కానీ, పంచాయతీ స్కూళ్ళలో కానీ, జిల్లా పరిషత్ స్కూళ్ళలో కానీ అమోఘమైన వ్యక్తిత్వ వికాసం కలిగించేటువంటి టీచర్లు ఉండేవాళ్ళు. వాళ్ళందరి యొక్క పుణ్యం వల్లే ఈరోజు మేము ఈ స్థానంలో ఉన్నాం. ప్రసాద్ గారు కానీ, శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, ఎవరైనా సరే మా వయసు వ్యక్తులందరూ కూడా ఈరోజు ఈ స్థానంలో అంటే వాళ్ళ వల్లే మేము ఉన్నాం. వాళ్ళు మాకు విద్యా బుద్ధులతో పాటు సమాజంలో ఎట్లా బతకాలని కూడా నేర్పేవాళ్ళు. అయితే మారుతున్న కాలంలో సమాజంలో కూడా విలువలు మారుతూ వచ్చినాయి. అయినా ఈ రోజుకి కూడాను ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న టీచర్లు
అదే స్థాయి ఈ రోజు కూడా కలిగి ఉన్నారనే దాంట్లో ఎటువంటి భేదాభిప్రాయం లేదు. ఇది వాటికి వాస్తవం. ఇక మా శ్రీనివాస్ రెడ్డి గారు ప్రైవేటు స్కూళ్ళతో పోల్చారు. వాటితో ఇది పోల్చదగ్గది కాదు. వీళ్ళకున్న కమిట్మెంట్ వేరండి. ప్రభుత్వ టీచర్లకు ఉన్న కమిట్మెంట్ వేరు. ప్రైవేట్ స్కూళ్ళలో ఉన్న టీచర్లు పాఠాలు చెప్పడం, దాన్ని ఏమంటామంటే మగప్ చేయిస్తూ ఉంటాం, అంటే బట్టి పట్టించడం అంతవరకు. అంటే ఆ ప్రైవేటు పాఠశాల చదివే విద్యార్థులు వ్యక్తిత్వ వికాసం కన్నా పడికట్టుగా ఆ పాఠాలు చదవటం, అప్పచెప్పడం, రాయటం, ఒక మెకానికల్గా వాళ్ళు తయారవుతారు. కానీ ప్రభుత్వ స్కూళ్ళలో చదివే విద్యార్థులు చాలా ఉన్నత భావాలతో తయారవుతారు. వ్యక్తిత్వ వికాసం ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి అన్ని విషయాల మీద అవగాహన వచ్చేలా అక్కడ ఉన్న టీచర్లు వాళ్ళు దోహదం చేస్తారు. ఇది మనం గమనంలో తీసుకున్నప్పుడు టీచర్లు వీళ్ళకి జీతాలు తప్ప ఇతరత్ర అవకాశం ఏమన్నా ఉన్నదా? మా చిన్నతనంలో అయితే టీచర్లు స్కూళ్ళు ఇది మన ట్యూషన్స్ చెప్పేవాళ్ళు. ట్యూషన్స్ ద్వారా కొద్దిగా గొప్ప ఆదాయం వచ్చేది. వేడి నీళ్ళకి చన్నీళ్ళు అనేవాళ్ళు తప్ప అదే ప్రధాన ఆదాయ వనరు కాదు. ఎందుకంటే అప్పుడు బతకలేక బడిపంతులు అనేవాళ్ళు. ఈ రోజు కొద్దిగా మంచి జీతాలు వస్తున్నాయి, తప్పులేదు. కానీ మీరు ఈ భారతదేశంలో మీరు ఏ కార్యక్రమం అన్నా తీసుకుంటే ప్రభుత్వం తరఫున చేసేది మొట్టమొదటగా వినియోగించబడే బానిస ఎవరంటే ప్రభుత్వ టీచర్. మీరు ఏ కార్యక్రమాన్ని తీసుకోండి, ఒక జీతం బత్యం లేని ఒక బానిస. ఎన్యూమరేషన్ తీసుకోండి, ప్రభుత్వం సంబంధించిన ఏ కార్యక్రమాల లెక్కలు తీయాలన్నా, కొలతలు తీయాలన్నా, ఏది సామాజిక పరంగా మీరు ఏ విషయానికి వచ్చినా, ఎన్నికలు నిర్వహించాలన్నా మొట్టమొదటిగా బాధ్యత. అంటే వాళ్ళకి ఏదో కొంత ఇది ఇస్తారు, అలవెన్స్లు ఇస్తారు, అవన్నీ ఎవరు కాదు. కానీ వాళ్ళని సర్వీస్ చివరికి ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం ఏ స్థాయికి వెళ్ళిందంటే మందు బాటిల్ అమ్మే చోట కూడా పీక్ కరోనా సమయంలో మందు బాటిల్ అమ్మే చోట కూడా ఈ పంతులని కాపలా పెట్టింది. ఇది చాలా శోచనీయ విషయం. ఇక అదంతా పోతే ఇక నేపథ్యం, ఇక ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె విరమణ, ఇదంతా ప్రీ ప్లాన్డ్ ఒక ఎనాక్టెడ్ డ్రామా అండి. ఇది ప్రభుత్వం దగ్గర ముందే కుదిరిన ఒప్పందంలో భాగంగా ఆనాడు ఉద్యోగ సంఘ నాయకులు ప్రభుత్వ ఉద్యోగులు అంటే మనం కొంత విభజించి చూడాలండి. గెజిట్ ఆఫీసర్స్ ఉంటారు, నాన్ గెజిట్ ఆఫీసర్స్ ఉంటారు. తర్వాత అదే ప్రభుత్వ ఉద్యోగుల్లో భాగంగా అంగన్వాడీ టీచర్లు ఉంటారు, ఆశా వర్కర్లు ఉంటారు, ప్రభుత్వ అది మన కాంట్రాక్టుల వాళ్ళు ఉంటారు, అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉంటారు. ఇట్లా వివిధ రకాలుగా ఉన్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ సచివాలయము, వార్డు సచివాలయం అని వచ్చిన తర్వాత ఆ ఉద్యోగస్తులు అడిగారు. మళ్ళీ వాళ్ళకి అదనంగా ప్రభుత్వం ద్వంద్వంగా చెప్తుంది వాలంటీర్లని. కొద్దిసేపు ప్రభుత్వ ఉద్యోగులు అంటది, కొద్దిసేపు వాళ్ళకి గౌరవ వేతనం అంటది ముఖ్యమంత్రి గారి లేఖ ద్వారా. ఇంత సంక్లిష్టమైన పరిస్థితిలో ఉన్న ఈ ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ముఖ్యంగా ఆ ముఖ్యమైన ఆ నలుగురు ఎవరైతే ఉన్నారో ఆ నలుగురు నాయకులు కూడాను వాళ్ళు ఈ యొక్క ఉద్యోగస్తులని, ప్రభుత్వ ఉద్యోగస్తులు మోసం చేశారు. ఎటువంటి శాస్త్రీయ అధ్యయనం లేకుండా చీఫ్ సెక్రటరీ యొక్క రిపోర్ట్ బేస్ చేసుకొని అశుతోష్ మిశ్రా గారి ఆ పిఆర్సీ కమిటీ రిపోర్ట్ లేకుండా వీళ్ళు వెళ్ళటం, టాక్స్ నరుపుకోవటం, ఇవన్నీ ఒప్పుకొని రావటం, పాలాభిషేకాలు చేయటం, గుడివేడ వెళ్ళాను, గుంటూరు వెళ్ళాను అనే గుడిసేటి పాటలకు చిందులు వేయటాలు, ఇవన్నీ చూసిన ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు కడుపు మండి వీళ్ళ మీద తిరగబడిన తర్వాత వీళ్ళు అప్పుడు రంగంలో తిరిగి ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. పిఆర్సీ సాధన కమిటీ అని ఒకటి ఫామ్ చేసి, ఈ ఏమిటి పిఆర్సీ సాధన కమిటీ ఈరోజు ఏమి సాధించిందంటే ఏమీ లేదు. గతంలో ఏం చేశారు, ఇప్పుడు అదే చేశారు. అయితే అప్పుడు పాలాభిషేకాలను ఆ గుడిసెట్ చిందులు వేశారు ఆ నాయకులు. ఇప్పుడు అది మాత్రం లేకుండా పోల వర్షం లాంటి మాటలతో ముఖ్యమంత్రి గారిని పొగిడారు. ముఖ్యమంత్రి గారంతా దయార్థ హృదయుడు ఎవరూ లేరని నా ఒక్క నిమిషం ఇంకా టైం ఇవ్వండి అదనంగా వీళ్ళు వర్ణించి చెప్తున్నారు. కానీ అదే మీటింగ్ లో భాగమైన మీరు ఒక్కటి గుర్తుపెట్టుకుంటే విజయవాడ సభ కానీ ఆ విజయవాడ సమ్మెకు దానికి ముందు ప్రతి జిల్లాలో జరిగిన ఆ యొక్క ధర్నాలో ఎవరు పాల్గొన్నారు? ఉపాధ్యాయులు పాల్గొనడం వల్లే వీళ్ళకి మొమెంటం వచ్చింది, ప్రభుత్వంలో కదలికి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల వల్ల కాదు. ఇది మనం గమనంలో తీసుకోవాలి. ఉపాధ్యాయులు తెగించి వాళ్ళు చేసిన ఆ యొక్క ఉద్యమం జిల్లాల్లో చేసింది కానీ విజయవాడలో చేసింది కానీ ఆ ఒక సంఘ నాయకుడు ఏమంటాడు, ఉపాధ్యాయులు
వాళ్ళ గోరంతా ఆడ పాలు పిండి ఎక్కువగా పిండితే రక్తం వస్తుంది అంటాడా? ఈ బుద్ధి జ్ఞానం మీకు ముందు లేదా? ఆ సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు ఆ బుద్ధి జ్ఞానం మీకు లేదా? ఇప్పటికే రాష్ట్రం ఆర్థిక కోరారు వెళ్ళిపోతున్న సంగతి మీకు తెలియదా? ఎవరి కోసం ఈ నాటకాలు ఆడుతున్నారు? ఎవరిని మోసం చేయడం కోసం నాటకాలు ఆడుతున్నారు? ఇది ప్రభుత్వము ఈ ఉద్యోగ సంఘ నాయకులు కలిసి ఆడి ముఖ్యమంత్రి గారిని ఒక పెద్ద స్థాయిలో కూర్చోబెట్టడం కోసం చేసిన రాజకీయ ఎత్తుగడ, రాజకీయ డ్రామా. దీంట్లో రాజకీయ పార్టీలు విమర్శించద్దంటే రాజకీయాలు చేసినప్పుడు మేమెందుకు కూరుకుంటాం? వాస్తవాన్ని ప్రజల కళ్ళకి విడమర్చి మరీ చెప్తాం. రాజకీయం ఎట్లా జరిగిందో, ఎక్కడ జరిగిందో, ఎందుకు జరిగిందో కూడా విడమర్చి చెప్తాం. ఇక్కడ ప్రభుత్వం కన్నా కూడా నేను ఈ ప్రభుత్వ ఉద్యోగ సంఘ నాయకుల యొక్క ద్వారా నేను చాలా తీవ్రంగా తప్పుపడతాను. ఉపాధ్యాయ సంఘాలు ఎందుకు ఈరోజు బయటకు వచ్చినాయి? మీ మీద మళ్ళీ మిమ్మల్ని వ్యతిరేకించి మరీ వాళ్ళ కథన రంగంలో దూకుతున్నారు అంటున్నారు తెగించి. కానీ ఒక క్లారిటీ ఇచ్చింది కదా ప్రభుత్వం ఒకవైపు నుంచి. శాంతిప్రసాద్ గారు చాలా క్లియర్ గా ఫిట్మెంట్ విషయంలో 1% కూడా పెంచలేమని చెప్పేసింది. కానీ ఇప్పుడు మరి ఉపాధ్యాయులు చెబుతున్నటువంటి వాదన ప్రకారం 27% మాకు ఫిట్మెంట్ అనౌన్స్ చేయండి, అలానే సిపిఎస్ మీద క్లారిటీ ఇవ్వండి అంటున్నారు. సిపిఎస్ మీద సాధ్యం కాదని అంటున్నారు కదా. కేశవ్ గారు, వీళ్ళు సమ్మె నోటీస్ ఇవ్వడానికి ముందు కానీ ఇప్పుడు కానీ ఏమైనా తేడాలు ఉన్నాయా? వీళ్ళ పాలాభిషేకాలు చేసేటప్పుడు ఉన్న పరిస్థితి కానీ ఇప్పుడు కానీ ఏమైనా తేడాలు ఉన్నాయా? ఏమీ లేవు కదా. అంగీకరించే బయటకు వచ్చారు కదా. మళ్ళీ ఎందుకు సమ్మె నోటీస్ ఇచ్చారు? వీళ్ళు ఉద్యోగస్తులు నచ్చచెప్పుకోలేకపోయారా? ఇవన్నీ కూడా మనం లోతుగా ఆలోచిస్తే విషయాలు అవగాహన అవుతుంది సార్. ముఖ్యమంత్రి గారు వాస్తవంగా ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చెప్పాడు, తప్పు పట్టడం. ఎందుకంటే ఆర్థిక ధరాభారాలు ఇవన్నీ కూడా చూసుకోవాల్సింది అల్టిమేట్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి మీద పడుతుంది. మంచి వచ్చిన అతనికే జరుగుతుంది, చెడు వచ్చిన అతనికే జరుగుతుంది. మరి నీ నవరత్నాలకు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? మీరు 3 లక్షల చిల్లర మీరు అప్పులు చేశారు కదా. మీరు 1,20,000 కోట్లు లెక్క చెప్తున్నారు కదా. మిగతా డబ్బులు ఎక్కడికి పోయినాయి? పోలవరం పూర్తి చేశారా? అమరావతి నిర్మాణాలు మొదలు పెట్టారా? లేదా ఇంకేదైనా అంతర్జాతీయ పోర్టులు మీరు ఏమైనా కడతం మొదలు పెట్టారా? మా మచిలీపట్నం పోర్ట్ ఏమైనా ఇంతమటికి లైన్లోకి వచ్చిందా? రామాయణం దుర్గాధిపట్నం ఏమైనా వచ్చినాయా? కడప స్టీల్ ప్లాంట్ ఏమైనా లైన్లోకి వచ్చిందా? ఎక్కడ ఏది వచ్చిందని మీరు చెప్తున్నారు. మీకు ఇంకో చిన్న విషయం, 15,000 రూపాయలు 45 నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్న మహిళల ఖాతాలో వేస్తామని ఒక పక్కన ప్రకటించి చివరికి మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చిన డబ్బులు లేవంటే మీరేమో ఘనంగానేమో మా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా పెరిగింది, గత సంవత్సరం కన్నా మెరుగుపడ్డామని మీరు ఒక పక్కన ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చుకుంటూ మళ్ళీ ఉద్యోగస్తుల జీతాలకు వచ్చేటప్పటికి మళ్ళీ అదే కాదు, మాకు ఆర్థికంగా గణనీయంగా తగ్గిపోయింది. రెండోది, ఉద్యోగస్తులకు ఇచ్చే జీతాలు 100 రూపాయలు ఆదాయం వస్తే 110 రూపాయలు అవుతున్నారు. ఎప్పుడైనా ఒకటి ఫండమెంటల్ గుర్తుపెట్టండి, 100 రూపాయలు వచ్చే ఆదాయ వస్తువుకి 110 రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే అది దివాళా తీస్తున్నట్టు లెక్క. అంటే రాష్ట్ర ప్రభుత్వం తను ఆర్థికంగా దివాళా తీసుకెళ్తుందని ప్రకటన తెలుసుకుందా? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే నువ్వు ఉద్యోగస్తులు మేపదలుస్తూ మేము మేపుతున్నాము, నాకు 100 రూపాయలు వచ్చి 110, ఎవరి జేబు నుంచి తీస్తున్నారు ఆ 10 రూపాయలు ఎక్స్ట్రా? ఎవరి జేబు నుంచి తీసిస్తున్నారు ఆ 10 రూపాయలు ఎక్స్ట్రా? మరి నవరత్నాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత లేదా? రైట్ ప్రసాద్ గారు, రెండు వైపులా అంటే ఉద్యోగ సంఘాలు ఇప్పటివరకు జాయింట్ యాక్షన్ కమిటీలుగా ఉన్నవన్నీ కూడా పిఆర్సీ సాధన సమితిగా మారినాయి. ఇప్పుడు మళ్ళీ అందులో ఉద్యోగులు వేరు, ఉపాధ్యాయులు వేరు, అంటే ఉద్యోగుల డిమాండ్లు వేరు, ఉపాధ్యాయుల డిమాండ్లు వేరు, ఈ విధంగా మారిపోయే పరిస్థితి ఉంది. ఇది ఒక నివురు గప్పిన నిప్పులా ఉంది. ప్రతి స్కూల్లోనూ నల్ల బ్యాడ్జీలు పెట్టుకునేటువంటి పరిస్థితి. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్యానల్లో ఉన్న పెద్దలు మా గురువు గారికి, ఇంకో గురువు గారు శాంతిప్రసాద్ గారికి ఇద్దరికి నమస్తే. కేశవ్ గారు మీకు కూడా నమస్తే. 4 రోజులు బట్టి కేశవ్ గారికి ఒంట్లో బాగోలేదండి, అయినా సరే వాళ్ళు మన కోసం వచ్చారు, డిబేట్ చేస్తున్నారు. మనందరం కలిసి కూడా ఆయనకి ఆరోగ్యం బాగా ఇంకా ఉండాలని అనుకుందాం. అసలు విషయంకి వస్తానండి, మనకి విద్యా బుద్ధులు నేర్పిన sorry to not phone you. Okay. పర్లేదు సార్, పర్లేదు. మీ అందరూ రికవర్ అయ్యాను ఇప్పుడు. ఓకే. మనకి విద్యా బుద్ధులు నేర్పించిన గురువులు అండి. ఇవాళ నేను ఈ స్థానంలో కూర్చున్నానంటే మా గురువులు పెట్టిన నాకు భిక్ష. నేను నిజంగా చెప్తున్నాను, చాలా గర్వంగా. కార్పొరేట్ స్కూల్లో చదవనందుకు కూడా నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకు తెలుసా అండి, కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదండి నాకు. 100కి 100 మార్కులు రావచ్చు కార్పొరేట్ స్కూల్లో,
రోడ్డుకి ఎడం పక్క నడవాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చదువులు చెప్తున్న ఆ తెలివితేటల ముందు నాకు ప్రైమరీ బాధ్యత సమాజం పట్ల హితం నేర్పిన నా గురువులకు ఎప్పుడు నేను శిరస్సు వచ్చి దండం పెడతాను. అలాంటి గురువులు ఇవాళ సమాజంలో మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని కూడా వాళ్ళే తయారు చేస్తారు. అంటే బుర్ర ఉపయోగించే పద్ధతి నేర్పుతారు కానీ బుద్ధి మార్చలేకపోతున్నారు. విద్యా బుద్ధులతో మాత్రం విద్య నేర్పుతున్నారు కానీ ఆ బుద్ధిని బుద్ధిహీనంగా వాడి ఎవరైతే చదివించారో వాళ్ళనే మోసం చేసే స్థాయికి దిగజారిన ఆ దిక్కుమాల ఉద్యోగ సంఘాలు వాళ్ళని ఒకసారి ప్రశ్నించుకోమనండి. ఇంకంతగానే నేను చెప్పదలుచుకోలేదు. దీంట్లో ఉద్యోగ సంఘాలు ఉద్యోగస్తుల్ని అండ్ నెట్ట నిలువునా ముంచిన ఉపాధ్యాయుల కింద దీన్ని అభివర్ణిస్తే ఒక ప్రీ డిజైన్డ్ ప్రోగ్రాంలో వీళ్ళ శక్తి సామర్థ్యాలన్నీ ఒడ్డి ఆ ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టర్ల ముట్టడితోనే వీళ్ళ సామర్థ్యం మొదటిసారి తెలియజేసి తర్వాత నేను ఆ చలో విజయవాడని 100% సక్సెస్ చేసిన తరుణంలో సహాయ సహకారాలు ప్రజల నుంచి ఏ విధంగా తీసుకున్నారు. ఎందుకంటే గురువు అనే వ్యక్తికి సమాజంలో ఖచ్చితమైన మర్యాద ఉంటుంది. ఆ మన్ననలతో ఎక్కడ ఒక అపశృతి కూడా లేకుండా సక్సెస్ మాడ్యూల్. తర్వాత మీరందరూ అనుకుంటున్నట్టుగా ఒక ప్రీ డిజైన్డ్ ప్రోగ్రామ్ నేను ఎందుకు చెప్పానంటే ఇట్స్ ఎ కాన్స్పిరసీ. ఎలా అంటే ఈ నలుగురు పనికిమాలిన వాళ్ళని బతికించడానికి నిర్వీర్యం అయిపోకుండా ఉద్యమ నేపథ్యాన్ని ముందుకుంచి మీరు అబ్జర్వ్ చేశారు లేదో ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ప్రతిస్పందించి ఉద్యమ నేపథ్యానికి కాడెత్తుకోగానే వీళ్ళ ఉనికికి ప్రమాదం రాగానే వీళ్ళు కలుగుల్లో దాక్కున్న ఎలకల్లా ఉండి ఇంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ వాళ్ళు తలుచుకుంటే 2 నిమిషాలు లోపటేయచ్చు వేయలేదు. చూసారో లేదో వాళ్ళు సడన్గా వీళ్ళందరూ ఫ్లేర్ అయిపోయి విజయవాడలోకి రాగానే మైకులు అందుకుని వీళ్ళందరూ రెడీ అయిపోయారు. ఏమని ఒక్క మాట పల్లెత్తు మాట ముఖ్యమంత్రి గారిని అనకుండా వాళ్ళ ప్రీ డిజైన్డ్ ప్రోగ్రాంలో మళ్ళీ చర్చలకి వీళ్ళే స్థాయి క్రియేట్ చేసుకున్నారు. వీళ్ళు మొదటి ఫస్ట్ అప్రాన్స్ నేను చెప్పండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరు ఆయనతో మాకు చర్చలు ఏంటి అన్న వాళ్ళు చచ్చినట్టు ఆయనతో చర్చలిచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. అక్కడి నుంచి డ్రైవ్ అయింది కాన్సెప్ట్. పక్కన బొగ్గన రాజేంద్ర గారు ఆర్థిక మంత్రి స్థానంలో ఉన్నారు, చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు, ఇంకా మంత్రులు ఉన్నారు, ఎవ్వరు నానిగారు కూడా ఉన్నారు, ఎవ్వరూ మాట్లాడరు. సజ్జల రామకృష్ణారెడ్డి గారే ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మాట తెప్పరు మడం తెప్పరు అన్నందుకు ఒక ఇంగ్లీష్ ప్రోవర్బ్ ఉంటుంది. దానికి అనుగుణంగా చచ్చినట్టు ఆయనతోనే మాట్లాడే పరిస్థితి చేశారు. దాన్ని ధన్యవాదాలు. ఎవరు పరిరక్షించబడ్డారు? ఆ నలుగురే. ద్రోహులు ఎవరైతే ఉన్నారని ఎస్టాబ్లిష్ చేశారో ఇన్ని ఉద్యోగస్తులు ఇంత ఉపాధ్యాయులు వాళ్ళే చర్చించి నెట్ట నిలువున ముంచిన దానికి ఇవాళ మనందరం చర్చించుకుని సమాధానం చెప్తున్నారు. నాకు తెలిసినంత వరకు అంటే నాకున్న అతి తక్కువ పరిజ్ఞానంలో మనం చదివాం కదా భారతం పారాయణం ఏవో అన్ని చదివిన తర్వాత ఒక పాశుపశాస్త్రం అని ఉంటుంది. అది గొట్ట మటాష్ అందరూ పోతారు దెబ్బకి. అది ముందే కొట్టించేసారు వెళ్తాను పోలోమని వచ్చేసారు విజయవాడకి. ఇప్పుడు ఏం చేస్తారు నెక్స్ట్ చెప్పండి? వాళ్ళు ప్రైమరీ రెండో సక్సెస్ ఎలా తెలుసా అండి? ఉద్యోగ సంఘాలు నిర్వీర్యం చేసేశారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉపాధ్యాయులు కానీ ఈ ఉద్యోగ సంఘాలని ఫస్ట్ రాజీనామాలు చేసి మెజరబుల్ ఫెయిల్యూర్ దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఫస్ట్ రాజీనామాలు చేసి వీళ్ళలో వీళ్ళు స్వచ్ఛందంగా కొంతమందిని రిప్రజెంటేటివ్స్ ఎన్నుకుని వాళ్ళతో డైలాగ్ ఓపెన్ చేయించి ఏదైతే వస్తారో అప్పుడు సక్సెస్ మాడ్యూల్ చూసింది ఈ ఉద్యమం. రెండో పాయింట్, ఎప్పుడైతే ఒక 10 to 15% ఉద్యోగ సంఘాల కన్సర్న్తోనూ కమిట్మెంట్తో పనిచేస్తున్న వాళ్ళందరిలో ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాలే కమిట్మెంట్తో పనిచేస్తున్నాయి. అలాంటి ఉద్యోగ సంఘాలు ఇచ్చిన రిప్రజెంటేషన్ జీవోల రూపంలో అది ఎప్పుడైతే లేవన్న దాంట్లో బయటకు వచ్చేసారో వాకౌట్ చేసి వాళ్ళని కనీస బాధ్యతగా తీసుకోకుండా ఎవరైతే పనికిరారో ఉద్యమ నేపథ్యానికి వాళ్ళతోనే డైలాగ్ ఓపెన్ చేయించే పరిస్థితి తీసుకొస్తే నెట్ట నిలువుగా మునిగిపోయిన ఉద్యోగస్తులు అండ్ ఉపాధ్యాయులకి దీన్ని అభివర్ణించాలి. సంఘీభావాలు అంటారా? ఆల్రెడీ మీకు తెలుసో తెలీదునండి, అంత ఉవ్వెత్తున అంత సక్సెస్ సాధించారు అంటే ప్రజల సహకారాలు అపోజిషన్ పార్టీ సహకారాలు లేకుండా ఉండవు. జరగని పనేది. హిడెన్ ఎజెండాతో ఒక తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, జనసేన పార్టీ అవ్వచ్చు, లేదా కమ్యూనిస్ట్ పార్టీలు అవ్వచ్చు, వాళ్ళు రహస్యంగా ఎందుకు వచ్చింది ముఖ్యంగా ఉద్యోగస్తులు పడుతున్న శ్రమ మీద వాళ్ళు గౌరవించి సంఘీభావాల రూపంలో ప్రకటించిన దానికి దీని ఉద్యమ నేపథ్యాన్ని నిర్వీర్యం చేయడంలో మాత్రం సక్సెస్ అయ్యారు. మీరు ఇందాక ఎవరో మా గురుగారు చెప్తున్నారు, గతంలో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ కానీ లేకపోతే ఎవరినైనా తీసుకోండి 50 రోజులు తక్కువ ఏ ఉద్యమం జరగలేదండి. తక్కువ ఎప్పుడు జరగలే. అలాంటిది ఇవాళ వితిన్ 1 డేలోన అంత ఉవ్వెత్తున ఉద్యమాన్ని నిర్వీర్యం చేయగలిగారంటే ఎవరిది సక్సెస్ మాడ్యూల్ కింద అభివర్ణిస్తున్నారు? ఇట్స్ అ మెజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ ఉద్యోగ సంఘాలు అట్ ద కాస్ట్ ఆఫ్ ఉద్యోగస్తులు అండ్ టీచర్స్. అంచేత మనం ఎంత తక్కువ మాట్లాడితే వాళ్ళ గురించి మోసం చేసే ప్రైమరీ ఎజెండాతో దిగినప్పుడు మోసం పోవడం అనేది అలవాటు పడిన ఈ టీచర్లు లాంటి వాళ్ళు, ఎందుకంటే మాలాంటి పనికిమాలిన వాళ్ళు తయారు చేసినందుకు మేము మోసమే చేస్తున్నాం ఉపాధ్యాయులు. అంచేత ఏంటంటే మోసపోయారు మీరు. ఎప్పుడు చూడండి ఇవాళ ఎవరు కంపారిటివ్గా చాలా మంది వాళ్ళ జీతాల గురించి మాట్లాడుతున్నారు. ఏమో నేను చదువుతున్న టైంలో నాటి ఉపాధ్యాయులకు వచ్చే జీతాలు అరాకొర ఉండేవి. ఇప్పుడు అనుకుంటాను ఏదో ₹1,00,000 ఇవన్నీ. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 30 సంవత్సరాలు లెగసీ చేసినప్పుడు ఇవాళ మా శ్రీనివాస్ రెడ్డి గారి కానీ ఇప్పుడు రిటైర్ అయిపోయారు కాబట్టి ఆయనకి జీతం కలకల్లాడితో కనబడుతుంది. కానీ ఆయన స్టార్టింగ్ కెరీర్లో ఆయన జీతాలు ఒకసారి చెక్ చేసుకోమనండి.
తప్పండి ఇది. అంటే ఒక ఉద్యోగం అన్నది ఒక ప్రాతిపదిక మీద ముందుకు నడుస్తున్నప్పుడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 30 years 30 years లెగసీకి వాళ్ళకి వచ్చే మర్యాద ఆ జీతం. ఎందుకంటే ఇవాళ సమాజంలో తెలుసో తెలియక మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని, మీలాంటి మంచి వాళ్ళని నాటి చెడ్డ వాళ్ళని తయారు చేసిన వాళ్ళకి అట్ ద కాస్ట్ ఆఫ్ ఉపాధ్యాయులు అన్నప్పుడు ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది. ఎప్పుడైనా ఇంకోటి గుర్తుంచుకోండి, ఇలాంటి ఉద్యమ నేపథ్యాల్లో అపోజిషన్ పార్టీస్ మీతో లేనప్పుడు ఇలాగే నెట్టనిలో మోసపోతారు. ఇది ప్రజాస్వామ్యం మనకు నేర్పిన గత అనుభవాలు. ఇవాళ మీరు నిర్వీర్యం చేసాం, నువ్వు ఉద్యమాన్ని నిర్వీర్యం చేసావంటే డైరెక్ట్ గా అపోజిషన్ పార్టీస్ రోల్ లేకపోతే రాజకీయ ఎత్తుగళ్ళకి వాళ్ళు ఆడి రాజకీయాల్లో చదరంగంలో పావుల్లో కదపడ్డారు, కానీ నెట్టనిలో నిర్వీర్యం కాబడ్డారు. ఆ విషయం తెలుసుకోమనండి. అందుకని అపోజిషన్ పార్టీస్ రోల్ ఎప్పుడైనా ప్లే చేయవలసిన టైంలో ప్లే చేయకపోతే వీటో పవర్లు సాధిస్తారు. ఒకటిలో ఉద్యమం నిర్వీర్యం ఏంటంటే లక్షలాది మంది విజయవాడ చేరింది దాంట్లో. ఇప్పటికే విపక్షాలు చేసిన కుట్ర వల్ల ఈ ఉద్యమం జరుగుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి గారు సీరియస్ గా ఫైర్ అయ్యారు ఈ రోజు కూడా. ఏవో చెప్తారండి, అంత అమాయకులు కాకపోతే మీతోనే మేము డిస్కస్ చేయరా బాబా అంటే ఆయనతో డిస్కస్ చేయించి ఆయనతోనే పూలు బొక్కలు ఎంచుకొని వెళ్ళి సారీలు చెప్పించే పరిస్థితి తీసుకొచ్చారంటేనే వాళ్ళ కాన్స్పిరసీకి ఎలా బలైపోయారో తెలుసుకోమనండి. అందుకే ప్రతిదానికి తగుదనమ్మా అని ఎవరు పడితే వాళ్ళు ఉద్యమాలు చేస్తే ఇలాగే ఉంటాయి. విద్యాసాగర్ గారు టీడీపీ నాయకులు మనతో లైవ్ లో జాయిన్ అయ్యారు. విద్యాసాగర్ గారు, ఏం జరుగుతుంది? ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల మధ్య చీలికి వచ్చింది అనుకోవాలా, లేదా విపక్షాలు చేస్తున్నటువంటి రాజకీయాల వలన మరో రూపంలో ఈ ఆందోళన తెర ముందుకు రాబోతోందా? చీలికి రావడం ఏంటండి, చీలిపోయింది ఎప్పుడో. విద్యాసాగర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు ఇక్కడ మీరు విపక్షాలు చేసిన కుట్ర ద్వారా అయ్యిందంటారా, లేకపోతే పాలకపక్షం చేసిన పనిమాల పని వల్ల వాళ్ళు ఆడిన పావులుగా మారిపోయినటువంటి ఉద్యోగ సంఘ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఈ పాపం ఉడకట్టిందో ఒకసారి ఆలోచించుకుందాం. ఇదే బొప్పరాజు గారు, ఎవరు ఇంకో ఆయన బండి ఆయన ఒకరు, ఇంకొకరు వాళ్ళు శ్రీనివాసరావు గారు, వీళ్ళంతా ఏంటంటే మాకు తీరడ అవమానం చేసేసారు, మమ్మల్ని ఎట్లంటే ఎట్లా మాట్లాడారు సార్, మాకు అసలు ఏమంటే గౌరవం లేదు అని ఆ కారు కూతులంతా కూర్చుండేది ప్రెస్ ముందర వాళ్ళు కాదండి, వాళ్లే కదా, వాళ్ళ నోట్లో వచ్చి జాలువారినటువంటి ఆదిముత్యాలే కదా ఆ పదాలంతా కూడా. ఈ రోజు ఉన్నట్టుండి ముఖ్యమంత్రి అబ్బా అంతకంటే మంచి ముఖ్యమంత్రి లేడు, ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గురించి అంత గొప్పగా చెప్పుకునేటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఎంత నీచానికి దిగజారిపోయి డబ్బు కోసం ఏమైనా చేసేస్తామో వాళ్ళు. విద్యాసాగర్ గారు చిన్న సబ్మిషన్ విద్యాసాగర్ గారు ఏమనుకోవద్దు. చెప్పండి. కారు కోతలు పూసిన వాళ్ళందరి కూడా వివరాలు తీస్తున్నారండి. ప్రభుత్వం తీసింది. కారు కోతలు పూసిన వాళ్ళు ఎవరు కూడా ఉద్యోగస్తులు కాదండి, వాళ్ళు మొత్తం కూడా రాజకీయ ఆ వివరాలన్నీ కూడా ఉన్నాయి సార్, ఉన్నాయి. వాళ్ళ విషయం ఉద్యోగస్తులు ఎవరు కూడా మర్యాదగా మాట్లాడలేదండి. ఒక నిమిషం శ్రీనివాస్ రెడ్డి కంప్లీట్ చేయండి. ఇప్పుడు వినాశకాలే విపరీత బుద్ధి అని, విపరీత బుద్ధి ఉన్నప్పుడు ఇట్లాగే మాటలు వస్తూ ఉంటాయి. వాళ్ళంత సంగతి తెలుస్తాం, వీళ్ళ సంగతి తెలుస్తాం, వాళ్ళని జైల్లో పెడతాం, వీళ్ళని జైల్లో పెడతామని పోయే కాలం వచ్చినప్పుడు ఇట్లాగే మాట్లాడుతూ ఉంటారు. పెద్ద విశేషమేమి కాదు. మీ ముఖ్యమంత్రికి కూడా మీ ప్రభుత్వానికి కూడా అదే టైం వచ్చింది కాబట్టి ఈ రకమైనటువంటి మాటలు ప్రజల ముందర రిప్రజెంట్ చేసేటప్పుడు, ప్రజలు ఈ టీవీ ఛానల్ చూసేటప్పుడు కొన్ని వేల మంది లక్షల మంది హీరో కాకపోయినా సోషల్ మీడియాలో రేపో ఎల్లుంటో కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి చూస్తారు వాళ్ళు కూడా, వాళ్ళు ఉద్యోగస్తులు అవునా కాదా, ఇంకోట సచ్చేసి చూడండి. ఉద్యోగస్తులను అట్లా పర్సనల్ గా చూద్దాం ఏమవుద్దు. మీ ప్రభుత్వం కుప్ప కూలిపోతున్నట్లనే వాళ్ళు అనుకుంటే. ఒకటి మనం సబ్జెక్ట్ లెక్క వస్తే అసలు ఆ కారు కూతురు అట్లా కాదు. ఆయన ఆ కారు కూతురు కూర్చుండేది టీవీ ముందర ఎవరు మాకు అవమానం చేశారు, టీ ఇచ్చారు, బిస్కెట్ ఇచ్చారు, అది ఏంటి ఇదేంటి అని పోయి వెయిట్ చేసి మేము కుక్కల మాదిరి వాళ్ళ గేట్ ముందర కాచుకున్నాం అని చెప్పి కారు కూతురు కూర్చుండే బొప్పరాజు కాదా, బండి శ్రీనివాసరావు కాదా, ఇంకో మనిషి కాదా, వాళ్ళ టీవీలో మాట్లాడలేదా, ఉన్నట్టుండి మంచి వాళ్ళు అయిపోయారా? ఏది ఉద్యోగస్తులు అడుగుతున్నది ఎవరు? అసలు సజ్జల రామకృష్ణుడు ఎవరు? నేను కూడా అడుగుతున్నా, ఎవరు సజ్జల రామకృష్ణుడు? వాట్ స్టేటస్ ఈజ్ గివింగ్ స్టేట్మెంట్ ఇన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్? ఐఏఎస్లు కనపడటం లేదా? లేకపోతే మంత్రి లేడా? లేకపోతే మంత్రి వర్గ ఉపసంఘంలో వాళ్ళు మాట్లాడే అవసరం లేదా? హూ ఈజ్ హీ? ఇన్ వాట్ స్టేటస్ ఈజ్ హ్యావింగ్? వాట్ ఈస్ ద స్టేట్ ఇన్ దిస్ గవర్నమెంట్? ఆయన ప్రజా వ్యవహారాల సలహాదారండి. ఆయన ప్రజా వ్యవహారాల సలహాదారు. విద్యాసాగర్ గారు మీకు తెలియకపోతే ఒకసారి ఆయన నియామక పత్రం ఒకసారి చూడండి. ప్రజా వ్యవహారాల సలహాదారు ఆయన. రైట్, ఒక నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక్క నిమిషం, ఆయన సిగ్నల్ ప్రాబ్లం ఉంది, ఒక నిమిషం కంప్లీట్ చేయండి. విద్యాసాగర్ గారు కంప్లీట్ చేయండి.
రైట్ విద్యాసాగర్ గారు చట్టసభ ద్వారా ఎన్నుకోబడినటువంటి మంత్రులు ఉన్నారు, చట్టసభల ద్వారా ఎన్నుకున్నటువంటి మంత్రులు ఉన్నారు. వీళ్ళందరూ కాకుండా ఒక జీవో కాపీతో వచ్చినటువంటి వ్యక్తి ప్రజా పౌర సంబంధాల సలహాదారు అయితే ఏమన్నా చట్టబద్ధమైనటువంటిదా? ఆయనకి ఏంటి గవర్నమెంట్ నుంచి ఆథరైజ్ చేయడానికి అంటే ఒక జీవో కాపీ ఇచ్చేస్తే ఆ సలహాదారు అయిపోతే అన్ని ఆయనకు వచ్చేస్తాయా, అధికారాలు వచ్చేస్తాయా? మళ్ళీ వీళ్ళు ఐఎస్ లో, ఐపీఎస్ లో, ఐఆర్ఎస్ లో చట్టసభ ద్వారా ఎన్నుకున్నటువంటి వాళ్ళు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు, గవర్నర్ ప్రమాణ స్వీకారం చేసుకున్న వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు వీళ్ళకంటే వాళ్ళు వచ్చిన వాళ్ళ ఏం మాట్లాడతారండి? మనం తెలిసి వాళ్ళు తెలియదని చెప్పండి మీరు. ఇవన్నీ కూడా ఇప్పుడు జరిగిండేది ఏమి జరగ అసలు వాళ్ళు పెట్టిన డిమాండ్ లో ఏది కూడా ఈరోజు ఉపాధ్యాయ సంఘాలు ఏవి కూడా అడుగుతున్నది ఒకటే, ఏమి చేశారు కాబట్టి మీరు ఉద్యోగ సమ్మెను విరమించారు అంటే ఒక్కరు సమాధానం చెప్పలేక ఉద్యోగస్తులు హీరోలు అయిపోదామని చేశారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారని చెప్పేసి తిరుగుబాటు చేసి సాటి ఉద్యోగస్తుల్ని విమర్శించే పరిస్థితికి వచ్చింది. వాటి గురించి మాట్లాడండి మీరు. సిపిఎస్ ఏం చేశారు చెప్పండి, హెచ్ఆర్ ఏం చేశారు చెప్పండి, రికవరీ ఏం చేశారు చెప్పండి. ఇవన్నీ చెప్పకుండా మీరు ఫిట్మెంట్ 27%, 23% అసలు గొడవ జరిగింది పోయింది ఫిట్మెంట్ మీదే కదా. ఆ ఫిట్మెంట్ గురించి ఎందుకు ఎక్కడ పెంచారు? గవర్నమెంట్ పెంచిందా? పెంచదు కదా. మరి బొక్కేలు ఎందుకు ఇచ్చుకున్నట్టు, మరి స్వీట్లు ఎందుకు పంచుకున్నట్టు? దానికి చెప్పమని చెప్పి మిగతా సంఘాలు అడిగితే వాళ్ళ మీద ఎదురుదాడి చేసి టీవీలో మీలాంటి వాళ్ళందరూ వచ్చి కూర్చొని వాళ్ళ ఉద్యోగస్తుల్ని మళ్ళీ బెదిరించి మొదలు పెడతారా? మిమ్మల్ని ఏమనాలా? ఇది శాడిజానికి ప్రతీక అనాలా, లేకపోతే మీది హిట్లర్ పరిపాలన ఏమనాలండి? మీరు ఒకసారి మీరు గుండె మీద చేసుకొని ఒకసారి మాట్లాడండి శ్రీనివాస్ రెడ్డి గారు. మీరు ఏమి చేశారు మీరు చెప్పండి. ఏమి ఉద్యోగస్తులు ఇచ్చినటువంటి వాటికి మీరు ఏమి చేశారు చెప్పండి, మాట్లాడండి. ఒకటి అంటే విద్యాసాగర్ గారు ఒక ప్రశ్న అంటే చాలా క్లియర్ గా ఉద్యోగ సంఘాల నాయకులందరూ కూడా ఎవరైతే రిప్రజెంట్ చేశారో సరే సజ్జల గారే చర్చల ప్రక్రియని కొనసాగింపుగా తీసుకెళ్లినప్పటికీ కూడా వాళ్ళందరూ యాక్సెప్ట్ చేసి ప్రస్తుతానికైతే ఈ ఉద్యమాన్ని చల్లారుస్తున్నట్టుగా తేల్చి చెప్పేశారు. అంటే ఒక కాంప్రమైజ్ అనేది ఉద్యోగ సంఘాల్లో జరిగింది. ఈరోజు సజ్జల గారు చేసిన కామెంట్స్ లో కూడా కేవలం రాజకీయ కుట్ర జరుగుతోంది, రాజకీయంగా వామపక్షాలు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వీళ్ళందరూ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని ఉద్యోగ సంఘాలు కామ్గా ఉన్నాయి. ఉపాధ్యాయ సంఘాలకు ఉండేటువంటి అసంతృప్తుల గురించి మాట్లాడదాం నిజంగానే. కానీ నిజంగా రాజకీయ కుట్ర ఏదైనా జరుగుతుందా? తెర వెనక ఉద్యోగుల చేత ఉద్యోగుల ద్వారా నడిపించేటువంటి రాజకీయ కుట్ర ఏదైనా జరుగుతుందా? ఒకటి కేశవ్ గారు ఇక్కడ మనం ఆలోచించాల్సింది, మొన్న ఈ ఉద్యమం జరిగేటప్పుడు కొంతమంది మాట్లాడితే ఇదే బోపరాజు గారు, బండి ఆయన శ్రీనివాస్ గారు, ఇంకోరు ఏమన్నారంటే మేము చదువుకోలేదా, మాకు జ్ఞానం లేదా, మాకు లెక్కలు తెలియవా, వీళ్ళు ఐఏఎస్ లో ఐపీఎస్ లో వీళ్ళు మా దగ్గర కూర్చొని మాతో నెగోషియేషన్ చేసేటోళ్ళు మాకు కొత్త లెక్కలు కొత్త తరహా లెక్కలు నేర్పుతున్నారు, మేము ఏమైనా అమాయకులమా అని చెప్పేసి అడిగినటువంటి స్టేట్మెంట్ మనం చూడలేదా? పోనీ ఆ రోజు మీటింగ్ లో వీళ్ళంతా కూడా ఆ రోజు సమ్మె చేస్తారు, వాళ్ళు ఏదో పొజిషన్ చేసిన రోజు విజయవాడలో చేసిన రోజు ఎంతమంది మాట్లాడారు, లెక్కలు మా తెలియవా, మేము చదువుకోలేదా అంటారు. అంటే ఉద్యోగస్తులని సాటిస్ఫై వాళ్ళు చదువుకున్న వాళ్ళు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, వాళ్ళు ఐఆర్ అంటే తెలుసు, ఇంక్రిమెంట్ అంటే తెలుసు, హెచ్ఆర్ అంటే తెలుసు, ప్రభుత్వం అంటే తెలుసు, ముఖ్యమంత్రి తెలుసు, లేకపోతే ప్రతిపక్ష నేత తెలుసు, జనసేన తెలుసు, కులం తెలుసు, మతం తెలుసు, వాళ్ళు అన్ని తెలిసిన వాళ్ళు ప్రతిపక్షాల కుట్రకు బలైపోయేంత పరిస్థితి మీరు దిగదార్చుకున్నారు అనే పరిస్థితి మీరు చెప్పుకుంటున్నారా? అంటే ప్రతిపక్షాలు మాట వినే పరిస్థితి వచ్చింది అంటే దానికి కారణం ఎవరు? మీరే, మీ చేతకంతనమే. మీ స్టేట్మెంట్ మీరే వాపస్ తీసుకోవాలా. మీరు సమ్మె పోవడానికి కారణమైనటువంటి విషయాలను వదిలేసి ప్రతిపక్షాలను విమర్శించడం అనేది మీ ద్వంద్వనీతికి నిదర్శనం. అదంతా కూడా అంటే ప్రతిపక్షాలు చెప్పే అంటే ఉద్యోగ సంఘాలు ఉద్యోగ ప్రతిపక్షాలు జైలుకి వెళ్ళిపోయారంటే మీ గవర్నమెంట్ అటర్ ఫెయిల్యూర్ అయినట్టు కదా. ఒప్పుకుంటారా మీ గవర్నమెంట్ అటర్ ఫెయిల్యూర్ అయిందని? ఎప్పుడు వెళ్తాయి ప్రతిపక్ష ప్రజలు కానీ ఉద్యోగ సంఘాలు కానీ ఎప్పుడు వెళ్తాయంటే మీరు అటర్ ఫెయిల్యూర్ అయినప్పుడు అవును ఇది తప్పు, చంద్రబాబు నేను చెప్పింది కరెక్ట్ అంటే పవన్ కళ్యాణ్ చెప్పింది కరెక్ట్ అని అప్పుడు అంటారు కదా. అంటే ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయి, ఉద్యోగస్తులు ఆ జైలుకి వెళ్ళారంటే మీ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయినట్టు మీరు ఒప్పుకోండి. రైట్ రైట్ శాంతిప్రసాద్ గారు ఒక నిమిషం. శాంతిప్రసాద్ గారు మీరు యాక్సెప్ట్ చేస్తారు ఈ పాయింట్? ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి ప్రతిపక్షాల మీద నెట్టేస్తుంది అనుకోవాలా, లేదా నిజంగా సమస్యలకి సామరస్యపూర్వక పరిష్కారం రాకుండా ఉద్యోగ సంఘాలు ఎందుకు వెనక్కి తగ్గా ఈ రోజు ఉపాధ్యాయ సంఘాలు ఎందుకు నిరసనలు కొనసాగించాల్సినటువంటి పరిస్థితి ఉంది? శాంతిప్రసాద్ గారు ఒక్క నిమిషం లేవిస్తారా? ఒక్క నిమిషం. దాని నుంచి ఆడియో మ్యూట్ ఉన్నట్టుంది శాంతిప్రసాద్ గారు, మీద మీ ఆడియో మ్యూట్ ఉన్నట్టు. రైట్ మాట్లాడు. శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రశ్న మాట్లాడుతుంది. ఎందుకంటే విజయసాగర్ గారు చెప్పిన కొనసాగింపు ఈ ఏపీ ఎన్జిఓ సంఘాల నాయకులు ఎవడైనా ముందుకు వచ్చి
మమ్మల్ని తెలుగుదేశం కానీ జనసేన కానీ వామపక్షాలు కానీ మమ్మల్ని వెనకాలను నడిపించి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మీద కామెంట్లు చేయడం చెప్పాయని చెప్పేసి ఎవడన్నా ఏ గదవన్నా వచ్చి చెప్పాడా మీడియా పరంగా? చెప్పనప్పుడు ఒక రాజ్యాంగేతర శక్తి ఏ రకంగా టీవీ మాధ్యమాల ముందుకు వచ్చి కారు కోతలకు వస్తాడు రాజకీయ పక్షాలు రెచ్చగొడుతుంది? అసలు అతనికి మీరు అంటే మీరు మీలాంటి గురువులు నేర్పిన విద్య వల్ల ఆ యొక్క జ్ఞానం వల్ల మేము ఈరోజు చైతన్యమైన వాళ్ళం మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం సార్. రాజ్యాంగేతర శక్తి అతని అపాయింట్మెంట్ క్యాబినెట్ హోదా ఉండవచ్చు, ప్రభుత్వం సలహాలు అడిగితే కావచ్చు, ఇంక ఏదైనా కావచ్చు, అతను బట్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. ఈ ఓన్లీ అసిస్ట్ ది గవర్నమెంట్ విత్ ఇన్ ఒక కర్టెన్ ఉంటుంది. ఆ కర్టెన్ లోపల అతను బిహేవ్ చేయాలా, ముందుకు రాకూడదు. వచ్చాడు, హుందాగా మాట్లాడాలి. ఏ రాజకీయ పక్షం మమ్మల్ని ప్రేరేపించిందని ఏ వెధవ చెప్పాడని ఇతను స్టేట్మెంట్ ఇచ్చాడు. దయచేసి మీరు చెప్పగలరా? నన్ను పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని పిలిచి మమ్మల్ని రెచ్చగొట్టారని, లేదా చంద్రబాబు నాయుడు పిలిచి రెచ్చగొట్టారని, లేదా సిపిఐ నారాయణరావు వచ్చి రెచ్చగొట్టారని, రామకృష్ణ గారు వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టారని చెప్పారా? అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అమరాబుద్ధులు తిట్టాము, క్షమించండి, పెద్ద మనసు మీరు అంగీకరించారు, చిన్న వయసు అయినప్పటికీ సజ్జన రామకృష్ణ నువ్వు బాధపడిపోతావు, నీ కాళ్ళలో ముందుకెళ్ళి మేము మా పంటితో తీస్తాము, ఈ సన్నాసులు ఎవరైనా చెప్పారా? నేను చాలా సీరియస్ గా మాట్లాడాను. రైట్, ఒక్క నిమిషం. శ్రీనివాసరెడ్డి గారు మాత్రమే. శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు ఈ రాజకీయ కుట్ర కోణం అనేది ప్రతిసారి ఉద్యమం ప్రస్తావన వచ్చిన రోజు నుంచి, ఉద్యోగ సంఘాల స్టేట్మెంట్లు బయటకు వచ్చిన రోజు నుంచి ఈ అంశం మాత్రం తెర మీద వస్తూనే ఉంది, లైవ్ లో ఉంటూనే ఉంది అదే పనిగా? ఏంటి అసలు ఈ ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎందుకు ఇంత సీరియస్ ఎలిగేషన్స్ చేయాల్సి వస్తుంది? విపక్షాలు ఈ రోజు అంత సీరియస్ గా ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది? శ్రీనివాసరెడ్డి లాంటి ఉపాధ్యాయులు మాకు ఇచ్చే జ్ఞానం ఆ తెలివితేటలతో మాకు వచ్చి చేతులతో మాట్లాడతారు. రైట్ రైట్. శాంతి ప్రసాద్ గారు ఆయన వాళ్ళ పార్టీ అధ్యక్షుడు స్టాండ్ తీసుకోవటం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ఆధిపత్యం ప్రభుత్వ ఆధిపత్యానికి నలిగిపోయారు వీళ్ళని. ప్రభుత్వ ఆధిపత్యానికి నలిగిపోయారనే దాన్ని ఆయన రుజువు చేయాలి కాబట్టి అన్నారు. ఒక పాఠశాలలో నల్లపాడు మా గ్రామ పాఠశాలలో తీసుకున్నాం సార్, ఆ రోజున 88% హాజరయ్యారు పాఠశాలలో. మరి అక్కడ ఏ సంఖ్య చూసుకున్నా కానీ ఎలా రావాలి, ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఎన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు, అవన్నీ అది ఒకళ్ళు చెప్పేది కాదు, ఒక వ్యక్తిగతంగా చెప్పాల్సిన పని లేదు. వీడియో సాక్ష్యాలు ఉన్నాయి. మరి మాజీ కార్పొరేటర్లు ఉన్నారు, పార్టీ సానుభూతి పరులు ఉన్నారు, జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, అవన్నీ సాక్ష్యాలు ఉన్నాయి. సరే, దాని విషయం చూడలేము కోట్ల. ఎందుకు ఏమి సాధించారని వీళ్ళు ప్రభుత్వాన్ని లొంగిపోయారు అని చెప్పేసి అడిగారు సార్. ఏమి సాధించలేదా వీళ్ళు? ఐఆర్ అనేది రికవరీ, టోటల్ రికవరీ పెట్టింది. ఆ రికవరీ చేయడానికి వీలు లేదు అన్నారు. ఆ రికవరీని చేయడానికి ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. రికవరీ చేసేటటువంటి ఆలోచనని 5,400 కోట్ల రూపాయల అదనపు భారం పడింది దానివల్ల. అదేవిధంగా హెచ్ఆర్ఏ స్లాబులు మార్చింది. 8 నుంచి 10%, 8 మినిమం ఉండటానికి లేదు, మినిమం 10 అని పెంచింది. దీనివల్ల ఒక 1,125 కోట్ల రూపాయలు అదనంగా పెరిగింది. ఈ విధంగా అంతకుముందు 10,250 కోట్ల రూపాయలు, 240 కోట్ల రూపాయలు సంవత్సరానికి అదనంగా పడుతుంటే, ఈ రోజున ఉద్యోగస్తుల డిమాండ్ వల్ల, నాయకుల విన్నపం వల్ల, నాయకులు ఉద్యోగస్తులకి ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం 11,500 కోట్ల రూపాయలకి ఖర్చు పెరిగింది. వాస్తవమా కాదా? ఇక శాంతి ప్రసాద్ పెరగలేదు అని చెప్తారా? చెప్పండి. ఒకటి. రెండోది, ఒక్క నిమిషం. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం కంప్లీట్ చేయను. టీచర్లని పాండమిక్ సమయంలో బార్ షాపుల దగ్గర కూడా ఉపయోగించుకున్నారు అన్నారు. పోలీసు వారికి సహాయంగా చెక్ పోస్టుల దగ్గర కూడా ఆర్టీసీ ఉద్యోగస్తులు కూడా ఉపయోగించుకున్న మాట వాస్తవమే. కూర్చోబెట్టి వీళ్ళకి స్కూళ్ళు లేకపోయినా, పాఠశాల లేకపోయినా 27% ఐఆర్తో సహా ప్రభుత్వం కూర్చోబెట్టి వీళ్ళకి జీతాలు ఇవ్వలేదా? పాండమిక్ సమయంలో కూడా మరి 30 నెలల పాటుకి వీళ్ళకి జీతాలు ఇవ్వలేదా?
అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం టీచర్స్ ని బాధ్యత తీసుకోమనే ఎందుకు కోరుతున్నామంటే 30,000 మందికి ప్రమోషన్ అయిపోతా ఉన్నాం. 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 3వ తరగతి నుంచి కూడా మరి ఉన్నత పాఠశాలలో కలపడం వల్ల సబ్జెక్ట్ వైజ్ గా టీచర్ని ఇస్తూ విద్యా వ్యవస్థను ప్రోత్సహిస్తూ ముందుకెడదాము. ఒక ఉన్నతమైనటువంటి భవిష్యత్తు రాష్ట్రాన్ని అందిద్దాము, భవిష్యత్ తరాలకు అందిద్దామని ముఖ్యమంత్రి గారు ఆశించడం తప్ప అంతకుముందు ఏ రోజైనా సరే ఏ ముఖ్యమంత్రి అయినా సరే అన్నా ఇదేదో సమస్య వచ్చిందని కాదు, ఈ రోజున సమస్య వచ్చిందని కమిటీ వేయటం కాదు, మీ ఉద్యోగస్తులు ఎవరైనా సరే ఉపాధ్యాయులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా సరే కనీసం నలుగురైనా సరే నలుగురు వచ్చేసి మీరు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే సరాసరి నేరుగా నా సీఎంఓ కార్యాలయంలోకి మీరు రావచ్చు. ఏ క్షణమైనా సరే మీకు ఏ సమస్య వచ్చినా సరే నాతో వచ్చి మాట్లాడవచ్చు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గతంలో ఎవరైనా ఉన్నారా? ఇవన్నీ ఉద్యోగస్తులు సంతృప్తిపరిచేటటువంటి విషయాలు కాదా? ఇవన్నీ ఉద్యోగస్తులకి ఇవన్నీ ఉద్యోగస్తులకి బాధ్యతని గుర్తు చేసేటటువంటి అంశాలు కాదా? రైట్, ఒక నిమిషం విద్యాసాగర్ గారు చెప్పండి. విద్యాసాగర్ గారు చెప్పండి. ఏంటి సార్ చెప్పండి, మీ పాయింట్ చెప్పండి. ఆయన ఎంత నీచమైన చేశాడంటే నిజంగా దౌర్భాగ్యం. జీతాలు రికవరీ అనేది అసలు సిస్టమ్ పెట్టకపోతే దాని మీద మేము ఒప్పుకున్నాము. ఇది ఐఆర్ రికవరీ దాని మీద మేమేదో ఒప్పుకుని పెద్ద గొప్పతనం చేసి దాని వల్ల 5,600 చిల్లర కోట్లు పెరిగిందట. నువ్వు చేసిందే వెదవ పని అయినప్పుడు ఆ ఇండియా వరకు ఏ ప్రభుత్వం భారతదేశ స్వాతంత్ర భారతదేశం 75 సంవత్సరాలు చేసేది మర్యాదగా మాట్లాడండి. మర్యాదగా మీరెలా మాట్లాడారు? కారుకోతులు అంటారు, నీచం అంటారు, అంటారు. ఏం మాటలు మాట్లాడుతున్నారు? భాష సరైన భాష మాట్లాడండి. మీకు నచ్చకపోతే మీకు నచ్చినటువంటి ముఖ్యమంత్రిగా ఉంటే మీరు ఏదైనా చేస్తారు. ఏమండి, భాష సరైన భాష వాడండి. రైట్ రైట్ విద్యాసాగర్ కొంచెం సమయం పాటించండి. మీరు చెప్పాలనుకున్న మాటని మీరు చెప్పాలనుకునేటువంటి విషయాన్ని సబ్జెక్ట్ మాట్లాడండి. ఒక్క నిమిషం, మీరు జర్నీలో ఉన్నట్టుగా లైవ్ కట్ అయిపోతుంది, మీ సిగ్నల్ కూడా ప్రాబ్లం వస్తుంది. కాదు నేను బూత్ పదం మాట్లాడలా, కానీ పరుష పదజాలం కూడా అవసరం లేదు. ఆ స్థాయిలో పరుష పదజాలం అవసరం లేదు. వాడెవడు వీడెవడని వాళ్ళు అల్లా. రైట్ ఒక్క నిమిషం. వాడెవడు వీడెవడని అన్న వాళ్ళు ఎవరో మాకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. రైట్ ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు కంప్లీట్ చేయండి. మీరు చెప్పిన తప్పుడు లెక్కలకి సమాధానం ఈ రకంగానే చెప్పాల్సి వస్తుంది. ఒకటి, అసలు రికవరీ అనేది పెట్టకూడదు. దాంట్లో పెట్టేసి అది పెట్టబోతే 11,500 పెరిగింది నిజమా కాదా? బడ్జెట్ పెరిగింది నిజమా కాదా? ఒక్క నిమిషం 500 కోట్ల రూపాయలు పెరిగింది నిజమా కాదా? దాని సమాధానం చెప్పండి. ఎందుకు 11,500 కోట్ల రూపాయలు పెరగకపోతే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? తెచ్చివ్వండి. 11,500 కోట్ల రూపాయలు అదనంగా పెరిగిన మాట వాస్తవమా కాదా? కాదని రుజువు చేయండి. డిబేట్ పరంగా మీకు ఓపెన్ ఛాలెంజ్ ఇది. రైట్ విద్యాసాగర్ గారు చెప్పండి. 11,500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి నెలసరి ఖర్చు, ఉద్యోగుల జీతాలు పెరిగింది. శ్రీనివాస్ రెడ్డి గారు కంప్లీట్ చేస్తారు. ఒక్క నిమిషం ఆగండి. కారు పక్కన ఆపండి విద్యాసాగర్ గారు, ఒకసారి కారు ఆపి మాట్లాడండి. రైట్ ఇప్పుడు నేను క్లియర్ గా ఆయన మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు. ఒక్క మాట చెప్తా వినండి. రైట్ చెప్పండి. నేను మాట చెప్తాను. అసలు రికవరీ పెట్టడమే తప్పు. పెట్టిన తర్వాత ఉద్యోగస్తుల నుంచి రికవరీని చేస్తే వచ్చే డబ్బును వీళ్ళేదో వదులుకున్నట్టు, ఏది ఆ 4% వదులుకున్న డబ్బును అడిషనల్ అదనపు కారణము గవర్నమెంట్ ఏదో పడుతోంది అని అంటాడు. అరే నువ్వు 27% ఐఆర్ ఇచ్చిన దాన్ని రికవరీ చేసే సిస్టమే లేనప్పుడు నీకు ఎట్లా అడిషనల్ భారం అవుతుంది? నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళు హెచ్ఆర్ ని తగ్గించి పాత కంటే తగ్గించి పాత దానికంటే కూడా ఇప్పుడు ఇచ్చింది కూడా తగ్గింది.
ఇప్పుడు ఇచ్చింది కూడా తగ్గే ఉంది. అంటే ఇచ్చిన దాంట్లో పాత పెంచాల్సింది పోయి తగ్గించేసి మళ్ళా కొద్దిగా పెంచితే అది అడిషనల్ భారము అంటాడు ఆయన. ఇంకోటి ఏమంటాడు, ఫ్రీగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలా అంటే ఫ్రీగా అంటే పార్ట్ ఆఫ్ ది సిస్టమ్ బీయింగ్ అదే. మీరు ఉద్యోగస్తుల తరపు నుంచి ఉపాధ్యాయుల చేతులు మాట్లాడేటప్పుడు కాస్త మీరు ఆలోచించి మాట్లాడాలి. ఫ్రీగా కూర్చోబెట్టి ఇవ్వాల్సి అంటే ఎస్ ప్రభుత్వం బాధ్యత, ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం. ఫ్రీగా కూర్చోబెట్టి ఇవ్వాలి. కంప్లీట్ చేస్తున్నారు, ఒక్క నిమిషం ఆగండి. ఇంకా ఇప్పుడు వీళ్ళు ఎంత తెలివిగా మాట్లాడుతున్నారంటే అడిషన్ అంటే ఎప్పుడు వస్తుందండి, 27% కంటే పెంచి ఫిట్మెంట్ ను 27% కంటే పెంచి ఆ వచ్చే క్యాల్కులేషన్ డబ్బుని అదనపు భారం అంటాం. ఆల్రెడీ 25% ఐఆర్ ఇచ్చి దాన్ని 23% తగ్గించిన దాన్ని రికవరీ చేస్తాము అని చెప్పేసి అంటే వద్దు అని చెప్పిన దానికి తిరగబడినందుకు తగ్గించినటువంటి దాన్ని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే అది అడిషనల్ భారం అంట. మీరు 27 కంటే ఎక్కువ ఇస్తే ప్రభుత్వ ఖజానా నుంచి మీకు అడిషనల్ భారం పడుతున్నట్టు లెక్క. వీళ్ళ లెక్కలో వీళ్ళు 30% వస్తుంది, ఉద్యోగస్తులు చెప్పిన మాకు 30% ఎక్స్పెక్ట్ చేశారు. 30% కనుక ఫిట్మెంట్ ఇచ్చి ఉంటే ప్రభుత్వం మీద నెలకు 1800 కోట్ల రూపాయలు ఎగస్ట్రా అయ్యేది. అంటే సంవత్సరానికి రవారమి 20,000 నుంచి 22,000 కోట్ల రూపాయలు. అది ఎగస్ట్రా, దాన్ని అంటారు. తగ్గించిన దాన్ని రికవరీ దాన్ని ఆల్రెడీ వస్తున్న దాన్ని అడిషనల్ భారం అని చెప్పేసి మనం వక్రీకరించి తప్పుడు మాటలు, తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి చొప్పించి 1100 కోట్ల రూపాయలు 11,000 కోట్ల రూపాయలు ఎగస్ట్రా అని చెప్పడం నిజంగా చెప్తున్నా ఎంత ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఇస్తున్న జీతంలో ఇప్పుడు ఇస్తున్న జీతానికంటే కూడా తగ్గించి దాంట్లో ఏదో పిక్చరైజేషన్ చేసి పెరిగింది అని చెప్పడము ఎంత తప్పు నీచమండి ఇది. ఒకటి. రెండోది సిపిఎస్ వారంలో చేస్తానని చెప్పేసి అన్నాడు. ఇదే ఏదేదో మారుతుంటే అలాగా రైట్. ఈ రోజు ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం చూడండి. ప్రసాద్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు చాలా క్లియర్. ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం రైట్. ఒక్క నిమిషం ప్రసాద్ గారు 2 పాయింట్లు. ఒక్క నిమిషం 2 పాయింట్లు. చాలా క్లియర్ గా శ్రీనివాస్ రెడ్డి గారు కొన్ని ఆప్షన్స్ చెప్పారు ఐఆర్ విషయంలో. ఒక్క నిమిషం మీరు ఆగండి. ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఐఆర్ విషయంలో కానీ అలానే హెచ్ఆర్ఏకి సంబంధించి ఒక 2% పెంచడం విషయంలో కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ఆఫరు అది ఉద్యోగులకు సంబంధించిన విజయంగా శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు. ఉపాధ్యాయ సంఘాలు పదే చెబుతున్నమాట హెచ్ఆర్ఏ కనీసం 12% ఉంటే కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి కొత్త జీవో అమలు చేస్తే కనుక తమకు వచ్చేటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు, 12% లోపు ఉంటే కనుక నష్టం జరుగుతుంది అనేటువంటిది పదే ఉపాధ్యాయ సంఘాలు చెప్తున్నాయి. సమస్య ఎక్కడ ఉంది? ఉపాధ్యాయ సంఘాలకి ఉద్యోగ సంఘాలకి తేడా రావడానికి ఇది రీజన్ కాదా? ఇక్కడ చెప్తుంది అదే కదా సార్. ఇప్పుడు ఏంటంటే కేటగారికల్గా ఇప్పుడున్న 13 జిల్లాల్లో విశాఖపట్నంకి తప్ప ఇంక దేనికి A1 సిటీ హోదా లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పని ఏంటంటే హైదరాబాద్కి ధీటుగా హెచ్ఆర్ఏహెచ్ తీసుకొచ్చారు. వీళ్ళు స్ట్రాటజికల్గా ఏం చేస్తున్నారు, సెక్రటరీ ఎంప్లాయీస్కి హెచ్ఓడి పెంచుకొని హెచ్ఓడీలకి హెచ్ఆర్ఏలు పెంచారు. దీనివల్ల మిగిలిన వాళ్ళందరికీ ఇంపాక్ట్ మామూలే కదా. గతంలో ఏంటి చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పని వల్ల మొత్తం అందరికీ వచ్చింది. అది వాళ్ళకి ఇవాళ తక్కువ ఉన్నది. అది రాజకీయాలకు అతీతంగా కాకుండా ఇక్కడ అమరావతిని తరలింపు అన్న కాన్సెప్ట్లో వాళ్ళకి అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఇప్పుడు ఏమైంది, A1 సిటీ హోదాకి వైజాగ్ తప్ప ఇంక దేనికి లేని కారణంగా వీళ్ళు స్ట్రాటజికల్గా మేందుకు ఇవ్వాలన్న కాన్సెప్ట్లో వీళ్ళు తగ్గించుకుంటూ వచ్చారు. ఇది ఇంటర్నల్ లీడన్ ఎజెండా. సబ్సిక్వెంట్ పరిణామాలు ఏమి, ఇది ఖచ్చితంగా నిన్నటిదాకా మీకు 10 రూపాయలు జీతం వస్తున్నాడికి ఆల్ ఆఫ్ సడన్ 2 రూపాయలు తగ్గితే ఈ 2 రూపాయలు మళ్ళీ రికవర్ చేస్తా ఉన్నారు అనుకోండి. ఎందుకు, గతంలో మీకు ఇది సిటీ మనకి స్మార్ట్ సిటీలు రాలేదు, ఏది మెట్రో సిటీలు అవ్వలేదు కాబట్టి మీకు చచ్చినట్టు అందరూ వెనక్కి ఇవ్వాలన్న దగ్గర వాళ్ళకి అప్రహెన్షన్ స్టార్ట్ అయ్యి ఇక్కడి నుంచి వీళ్ళని ఎలా డ్రైవ్ చేయాలి. గతంలో ఈ ఉద్యోగ సంఘం ఎంత ఉవ్వెత్తున లేచింది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నిర్వీర్యడానికి కారణం ఏంటంటే వీళ్ళు రాజకీయాలు చేయడానికి డిసైడ్ అయినప్పుడు రాజకీయ పరిపక్వత లేని ఉద్యోగ సంఘాలతో వెళ్ళిన వీళ్ళకి ఏమైంది, రాజకీయ ఎత్తుగడలు తెలియక నెట్టనిలోన కులిపోయారు. అందుకే నేను ఏం చెప్తున్నాను, అపోజిషన్ పార్టీస్ రోల్ ప్లే చేయకపోతే అలాంగ్ విత్ దెమ్, ఎందుకంటే రాజకీయ సమన్వయతను పాటించగలిగే సామర్థ్యం వీళ్ళకే ఉంటుంది. ఇప్పుడు ఆ ఎత్తుగల్లో టీచర్లకు ఏం తెలుస్తుంది సార్, పాపం మునిగిపోయారు. కొన్ని ఉద్యోగ సంఘాలు ఏం చేశారు, విభజించి 4 గేట్లు కలిసి ఉన్నప్పుడు పుల్లు ఎదుర్కొన్న విధానం మా మాస్టర్లు చెప్పిన కదే. ఇవాళ ఏం చేశారు, ఒక్కొక్క చెట్టుకొక ఎత్తుని పుట్టకొక ఎత్తుని చేశారు.
దాంట్లో ఏం చేశారు? ఆ ఎడ్లకి సహకారం అందించి రైతులు కూడా లేకుండా చేశారు. రైతులు అంటే అపోజిషన్ పార్టీలు. సో ఇలాంటి తరుణంలో కాంకరగా వాళ్ళు విజయం సాధించడానికి వెసులుబాటు కలిగింది. రాజకీయ ఎత్తుగడలకి వీళ్ళ దగ్గర ఇంకొక సామర్థ్యం కలిగిన రాజకీయ ఎత్తుగడలు. వీళ్ళు మాత్రం ఏం చేశారు? అపోజిషన్ పార్టీలు కేటగిరీలకు సంఘీభావం ప్రకటించి కూర్చున్నారు. కూర్చోడం అంటే వాళ్ళకి అవకాశం కుదరలే. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఈ టీచర్ సంఘాల్లో తెలుగుదేశంకి సంబంధించిన అనుబంధ సంఘాలు ఉన్నాయి. వాటిని ఎలా నిర్వీర్యం చేయడం అన్న దాంట్లో ప్రైమరీ మోటో సక్సెస్ సాధించారు. అది మాట్లాడమనండి ఎవరినైనా చూద్దాం. గతంలో ఇప్పటిదాకా ఉన్న వాటిల్లో అనుబంధ సంఘాలు కొన్ని ఉంటాయి. వాటిలో సక్సెస్ ఈ రోజు సాధించింది ప్రభుత్వం. అందుకే వాళ్ళు చూడండి అపోజిషన్ పార్టీ గారు కేటగారికల్ గా పోకింగ్ చేసినట్టు మాట్లాడుతున్నారు. వీళ్ళ దగ్గర దానికి సమాధానం లేదు. రాజకీయ మునిగిపోయిన ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు కూడా. అందుకే వాళ్ళు కాంకర్ చేయగలిగారు. ఆ కాంకరింగ్ మీద వీళ్ళ దగ్గర ఆల్టర్నేటివ్ మెకానిజం లేదు. రైట్ రైట్ శాంతి ప్రసాద్ గారు మీరు అంగీకరిస్తారా? ప్రసాద్ గారు వాదని ఏంటంటే ఎందుకు అవసరం లేదు? రైట్ ఒక్క నిమిషం. వాళ్ళు ఏకంగా చంద్రబాబు నాయుడు గారిని మేడలో వచ్చేసి చెప్పారు కదా. ఎవరి కోసం ఎవరు? సూర్యనారాయణ గారు మాట్లాడారు వినండి. సూర్యనారాయణ గారు ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు కూడా ఎవరి కోసం ఎవరని అడిగారు. వాళ్ళకి ఏం ఉండదండి. వాళ్ళు ఎవరు ఏం చేస్తే దానికి అనుగుణంగా నడుచుకోవడం ఉద్యోగ సంఘాలు. వాళ్ళు 13 లక్షల మంది అండి. రాష్ట్రంలో ఉన్న మిగిలిన వాళ్ళందరి గురించి వాళ్ళు ఆలోచించరు. రైట్ విద్యాసాగర్ గారు. కాదు ఒక మాట ఏంటంటే రాజకీయ పార్టీలు మద్దతు మాత్రమే ఇచ్చినందుకే సజ్జల రామకృష్ణ రెడ్డి ఇన్ని మాటలు మాట్లాడారు. ఇప్పుడు ఎప్పుడు కార్నర్ చేయాలి, ఎందుకు కార్నర్ చేయాలా, దాన్ని ఏ విషయం తీసుకొని పోవాలని దాని మీద రాజకీయ పార్టీలు వాళ్ళకు వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. ఇట్లా అసలు ఇది వీళ్ళు ఉద్యోగం అసలు ఏం జరుగుతుందో చూడకుండా, మీకు ఏం జరుగుతుందో చూడకుండా, అబ్జర్వేషన్ లేకుండా రోడ్డు మీదకి వచ్చేస్తే వీళ్ళు అధికార పార్టీ వాళ్ళు మసి పూసేసి మారాడికాయలు చేసేసి ఉద్యోగస్తుల మీద ఇదంతా రాజకీయ కుట్రాన్ని ప్రజలను ఒప్పించే అవకాశం ఉంది. ఆ పని జరగకుండానే మిగతా రాజకీయ పార్టీలు జాగ్రత్త పడ్డాయి. ఇప్పుడు ఒకటి విద్యాసాగర్ గారు రాజకీయ పార్టీలకు సంబంధించిన అనుబంధ విభాగాలు ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాల్లో ఉన్నాయి. ప్రసాద్ గారు ఇప్పుడు అదే కదా ఆరోపణ. ఆ ఉపాధ్యాయ సంఘాల్లో ఉన్న రాజకీయ పార్టీల అనుబంధ విభాగాలు నిర్వీర్యం చేస్తే విపక్షాలు కూడా పూర్తి స్థాయిలో చచ్చిపోతాయి అనేది కుట్ర ఏమైనా నడుస్తుందా? అదే కాన్స్పిరసీ. ఒకటి ఇప్పుడు పాలక పక్షం చేతుల్లో అస్త్రాలు చాలా ఉంటాయి. ఆ అస్త్రాల్లో మీరు వారన్నట్టు కానీ మీరన్నట్టు కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి అనుబంధ సంఘాలు నిర్వీర్యం చేయడానికి ట్రై చేస్తాయి. సక్సెస్ అవ్వచ్చు. కానీ నేనేమంటానంటే ఉద్యోగ ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్, ఒక్క నిమిషం. ఇప్పుడు నేనేమంటా అంటే ఉద్యోగస్తులు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళ కులం ఉంటది, గోత్రం ఉంటది, అన్ని ఉంటాయి. జనరల్ ఎలక్షన్ వచ్చేసరికి వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి వాళ్ళ పొలిటికల్ పార్టీలకు బ్యాలెట్ పేపర్లు కూడా, పోస్టల్ బ్యాలెట్ కూడా ముందుగా వాళ్ళకి ఇష్టం వచ్చే వాళ్ళకి ఇచ్చేస్తారు. కానీ వాళ్ళ తరఫున ఎలక్ట్ అయ్యేటటువంటి ఎమ్మెల్సీలు కానివ్వండి, ఇంకోటి అప్పటికి వచ్చేసరికి కేవలం కమ్యూనిస్టు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే ఎక్కువ ప్రిఫర్ చేస్తాయి. కాబట్టి మీరు చూసుకోండి, కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ హక్కులు సాధించుకోవాలంటే ప్రశ్నించే గొంతుకు కావాలి కాబట్టి ఆ విషయం చాలా కేటగారికల్ గా బిహేవ్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ రాజకీయ పొలిటికల్ ప్రభుత్వం వరకు వచ్చేసరికి ఏం చేస్తారంటే వాళ్ళకి ఇష్ట ప్రకారం వేసుకుంటారు. కులం పనిచేస్తుంది, ధనం పనిచేస్తుంది, ప్రాణం పనిచేస్తుంది, ఇవన్నీ చేస్తాయి. ఉద్యోగం అంతా మనమేమి అంత తక్కువ అంచనా అయినవసరం లేదు. ఈ రోజు అనుకుంటారు వాళ్ళు సంకలు గుద్దుకుంటారంటే సజ్జల వాళ్ళు సంకలు గుద్దుకోవచ్చు, కానీ ఎంతో కాలం నిలవదు. రైట్ కంక్లూడ్ చేద్దాం. శాంతిప్రసాద్ గారు ఫైనల్ గా మీరేమంటారు? నిజంగానే ఉద్యోగ సంఘాల్లో కానీ ఉపాధ్యాయ సంఘాల్లో కానీ రాజకీయ అనుబంధ విభాగాలని టార్గెట్ చేయడమే ఈ ఆధిపత్య ధోరణులు కానీ లేదా ఉద్యోగులపైన నియంతృత్వ ధోరణులు కానీ వీటన్నిటికీ సంకేతంగా చూస్తున్నారా? ప్రభుత్వం చూస్తున్న కోణం కూడా అలానే ఉందా? అంటే ఆ దృష్టిలో ఎందుకంటే సమయభావం వల్ల నేనైతే ఒక విషయం క్లారిటీగా చెప్తాను. రైట్ ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బంది నిష్పక్షపాతంగా, నిక్కచ్చిగా, నిర్భీతిగా, నిజాయితీగా ఉంటే ఇటువంటి ఆటలు సాగు. కానీ ఒక నాయకుడు ఏం చెప్పాడు, లెఫ్ట్ హ్యాండ్తో గుద్దాం, రైట్ హ్యాండ్తో గుద్దాం, పప్పుడు 5 ఓట్లు ఇచ్చామన్నారు. ఇక్కడ మీరు గమనించారు, ప్రసాద్ గారు అది భావాన్ని సరిగా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఎన్నికల సమయంలో ఈ ఉద్యోగస్తుల పాత్రే చాలా కీలకమైన మనం స్థానిక సంస్థల ఎన్నికలు చూసాం. నామినేషన్ల తిరస్కరణ దగ్గర నుంచి వ్యాలిడ్ అయిన నామినేషన్లు కూడా తిరస్కరణ చేయించి టెక్నికల్ ఆస్పెక్ట్స్ తో మీ సంఖ్య మీరు రాకండి అని యునానిమస్ చేసిన ఇది చూసాము. కాబట్టి వీళ్ళ యొక్క పాత్ర ముఖ్యంగా ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమైనది. ఉపాధ్యాయులే అత్యధికంగా ఎన్నికలు నిర్వహిస్తారు. అందుకనే వాళ్ళు వెన్ను విరవడానికే ప్రయత్నం చేస్తుంది. ఇంకొక చిన్న విషయం చెప్పి ముగించేస్తాను నేను. ఇది ఆల్రెడీ చెప్పేసాను శాంతిప్రసాద్ గారు. కాదు, 1958 నుంచి వచ్చే పిఆర్సీలో
ఇది 11వ పిఆర్సీ. 10 పిఆర్సీలో ఉన్న సంపాదన కాదు 11 పిఆర్సీలో పాటిస్తారు కదా. ఉద్యోగస్తులు ఒకటి అడుగుతున్నారు, మాకు జీతాలు పెంచొద్దు, మీరు పిఆర్సీ రిపోర్ట్ కూడా బయట పెడతారు. ఇప్పుడు నేను ఇందాక ఉపాధ్యాయుల సంఘం చూశాను, ఇంకొక సంవత్సరం కాదు 2 సంవత్సరాలు అడుగుతాం. మా పాత జీతాలు ఇవ్వండి, డిసెంబర్ నెలలో ఏవైతే జీతాలు వచ్చాయో ఇవ్వండి, ప్రభుత్వం మీద కూడా 1 పైసా భారం మేము మోపడానికి కూడా మేము సిద్ధంగా లేవు. డిసెంబర్ నెలలో ఏ జీతం ఇచ్చారో మాకు జనవరి ఫిబ్రవరి కూడా జీతాలు ఇక్కడ నుంచి అదే కొనసాగించండి. మీరు చేసే దమ్ముందా? మీరు ఎక్కువ భారం ఇచ్చావు, 2,000 కోట్లు ఎక్స్ట్రా పడింది, 11,000 కోట్లు పడింది, ఇవన్నీ వద్దు, పాత జీతాలు ఇచ్చేసే వాళ్ళకి. శ్రీనివాస్ రెడ్డి గారు కంక్లూజన్ మీరు ఏం చెప్తారు? విద్యాసాగర్ గారు, మన శాంతి ప్రసాద్ గారు చెప్పిన ఒక విషయంతో నేను ఏకీపిస్తున్నానండి. ఉద్యోగస్తులు ప్రభావితం చేస్తారు ఎన్నికలు అనే దానికి ఒక చిన్న వాస్తవ గణాంకాలు మీకు చెప్తానండి. 2014లో పోస్టల్ బ్యాలెట్స్ లో 53% ఓట్లు తెలుగుదేశం పార్టీకి వస్తే 37% వైఎస్ఆర్సీపీకి వచ్చినాయి. అదేవిధంగా మొన్న 2019లో వైఎస్ఆర్సీపీకి 57% వస్తే 34% తెలుగుదేశం పార్టీకి వచ్చింది. అంటే ఎవరి వర్గం వాళ్ళకు ఉంటారు. అక్కడ ప్రజల్లో ఒక నిర్ణయం, మ్యాండేట్ తీసుకునేటటువంటి నిర్ణయంలో ప్రజలందరి నిర్ణయం కూడా ఒకవైపు వంగినప్పుడు ఆ డిఫరెన్స్ కొంత మాత్రమే ఉంటుంది. 53 ఉన్నప్పుడేమో అదంతా ఓకే, ప్రజలకు కూడా తెలుసు. శ్రీనివాస్ రెడ్డి గారు ఫైనల్ గా ఈక్వేషన్ లో భ్రమ మాత్రమే, ఉద్యోగస్తులు ప్రభుత్వాన్ని మారుస్తారు అనేది కేవలం భ్రమ మాత్రమే. భ్రమేం కాదండి, ఉద్యోగస్తులు ఎలక్షన్ డిసైడ్ చేస్తారనేది వాస్తవం. వీళ్ళు 2 చేతులతో వాళ్ళే గుద్దామని చెప్తున్నారు. గత ప్రభుత్వాలు మెడలో ఉంచింది కూడా వీళ్ళే. రైట్ రాష్ట్రం ఇంత అనోగతి పాలవడానికి కూడా కర్త కర్మక్రియ వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి గారు ఉపాధ్యాయులున్నా ఎక్కడ ఎనలేని గౌరవం ఆయనకి. ఉపాధ్యాయులందరి కోరికలు కూడా నెరవేరుతాయి. వాళ్ళు ఏదన్నా సమస్యలు ఉంటే ఖచ్చితంగా. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రసాద్ గారు, శాంతి ప్రసాద్ గారు, విద్యాసాగర్ గారు, ధన్యవాదాలు. ఇది ఒకవైపు నుంచి ఉపాధ్యాయ సంఘాల వైపు నుంచి ఉద్యమం మరోసారి ఉవ్వెత్తున లేచేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. హెచ్ఆర్ఏ విషయంలో పెట్టినటువంటి మెలికలు, అలానే ఐఆర్ విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉపాధ్యాయులకు సంబంధించినంత వరకు సాటిస్ఫాక్టరీగా కనిపించడం లేదు. కానీ ఉద్యోగ సంఘాలు మాత్రం ప్రభుత్వానికి అనుకూలంగా కొంతవరకు వ్యవహరించే పరిస్థితి కనిపిస్తుంది. అందులో కూడా ఉద్యోగ సంఘాల నేతల తీరుపైన విమర్శలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు సంబంధించి కానీ విధి నిర్వహణకు సంబంధించి కానీ ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి జీతాల విషయంలో ఒక క్లారిటీ ఇవ్వకపోతే, ముఖ్యంగా A1 సిటీ విషయంలో విశాఖ, విజయవాడ, ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో తీసుకున్నటువంటి హెచ్ఆర్ఏ అమలు నిర్ణయాలపైనే మొత్తం ఈ ఉద్యమ భవిష్యత్తు కూడా నిలబడి ఉండే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు నుంచి ప్రభుత్వం విమర్శలు చేస్తున్నట్టుగా విపక్షాల జోక్యంతో జరుగుతున్న ఆందోళన కాదు, ఇది వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా జరుగుతున్నటువంటి ఆందోళనగానే గుర్తించాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్.